అందరికీ వందనాలు. బాగున్నారా? మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, మీరు కనికరించండి, మా మధ్యన మీరు ఉండండి. ప్రభువా, మీ సన్నిధిని మాకు అనుగ్రహించండి. మా హృదయంలోని చీకటిని పోగొట్టే వెలుగైన నీ వాక్యమును ప్రభువా మాకు అనుగ్రహించండి. నీ వాక్యానికి ప్రభువా లోబడే మనస్సును, ప్రభువా వాక్యాన్ని వినేటటువంటి చెవులను, గ్రహించేటటువంటి హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించండి. నీ వాక్యమునకు ప్రభువా సరిగా స్పందించే వారంగా మీరు మమ్మలను చేయండి. జీవవాక్యమును పంపి ప్రభువా చెలించినట్లుగా మమ్మలను మీరు మార్చండి. తండ్రి, కనికరించండి. మేము నీ వైపు చూస్తూ ఉండగా నీ వెలుగును పంపండి, మీ వాక్కును పంపండి. మీ ఆత్మ ద్వారా ప్రభువా మమ్మను మీరు నడిపించండి. సమస్తమైన మహిమ ఘనత ప్రభువా మీరే పొందుకొనగలుగునట్లుగా మీ ఆత్మకార్యమును మా మధ్య మీరు జరిగించండి. మా ప్రార్థన ఆలకించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. విశ్వాసములో వృద్ధి పొందాలి. మీరు విశ్వాసంలో బలపరచబడాలి. మీరు విశ్వాసంలో స్థిరపరచబడాలి. మీరు విశ్వాసంలో ముందుకు కొనసాగాలి అనేటటువంటి సందేశాన్ని మనం ఎక్కువగా వింటూ ఉన్నాం. ఎందుకంటే రానుండినటువంటి దినాలు మరి భయంకరమైనటువంటి దినాలు. మనుష్య కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఈ భూమి మీద విశ్వాసము కనుగొనునా. కాబట్టి దేవునికి కనబడనటువంటి మొట్టమొదటి క్రైస్తవ లక్షణం ఆయన వచ్చు నాటికి ఏంటి అంటే విశ్వాసం. నేను ఆ మధ్య వినినటువంటి ఒక దైవ సేవకుని వర్తమానంలో ఆయన విశ్వాసం గురించి చాలా నొక్కి చెప్తా ఉన్నాడు. రాబోయే దినాలు చాలా భయంకరంగా మారిపోతూ ఉన్నాయి. మీరు విశ్వాసంలో మనం వృద్ధి పొందాలి, విశ్వాసంలో మనం బలపరచబడాలి, విశ్వాసంలో స్థిరపరచబడాలి. అప్పుడే మనం దేవునికి ఇష్టంగా ఉండగలుగుతాము, అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని చెప్పని చాలా గట్టిగా చెప్తా ఉన్నాడు. ఆ ప్రసంగం అంతా విన్న తర్వాత ప్రభువా నిజమే, విశ్వాసం ఈ భూమి మీద సన్నగిల్లుతూ ఉంటుంది. కానీ అసలు విశ్వాసం అంటే ఏంటి ప్రభువా? వాట్ ఈస్ ద మార్క్ ఆఫ్ మెజరింగ్ మై ఫెయిత్ ఇన్ యూ? నాలో ఉండినటువంటి విశ్వాసాన్ని నేను ఎలాగా కొలవగలను? నేను విశ్వాసంలో వృద్ధి పొందుతున్నానా, ఎదుగుతున్నానా, ముందుకు కొనసాగుతున్నానా, లేక ఫాల్ అవుతూ ఉన్నానా, పడిపోతూ ఉన్నానా? దాన్ని నేను దేంతో మెజర్ చేసుకోవాలి, దేంతో నేను కొలుచుకోవాలి? ఎస్, వాక్యం చూస్తే, అక్షరం రూపంలో చూస్తే థియరీ అంతా బాగానే ఉంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట్టు అసాధ్యము. విశ్వాసం అనేది అదృశ్యమైన వాటిని చూచేటటువంటి నిరీక్షణ కలిగినటువంటి స్వభావం బాగానే ఉంది. కానీ నాలో విశ్వాసం వృద్ధి పొందుతుంది, నేను విశ్వాసంలో ఎదుగుతున్నాను అనేది నేను దేన్ని బేస్ చేసుకొని నేను కొలుచుకోవాలి అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడిచ్చినటువంటి సందేశం ఇది. అసలు మనము విశ్వాసిగా ఉండాలని దేవుడు ఎందుకు కోరుకున్నాడు? విశ్వాసము యొక్క ప్రధాన ఫలం ఏంటి? ఎందుకు క్రైస్తవుడు విశ్వాసమును ఎక్కువగా కలిగి ఉండాలి? యేసు ప్రభు వారు వచ్చే నాటికి ఆయన క్రైస్తవునిలో కనుగొనలేనటువంటి ముఖ్యమైన లక్షణంగా విశ్వాసం ఎందుకు ఉంటుంది అనేది ఒకటి. ఇంకొకటి, విశ్వాసమునకు తండ్రి అయినటువంటి అబ్రహాము చేసిందేంటో మనకు తెలుసు. కానీ ఆ విశ్వాసపు వారసులలో ఒకడైనటువంటి యాకోబు చేసిన పనేంటి? అది విశ్వాసానికి ఎలాగా నాంది అయింది? మనము ఆ కోణంలో ఎలాగా విశ్వాసాన్ని కలిగి ఉండాలి అనేది ఒకటి. విశ్వాసమునకు కర్త అయినటువంటి దేవుడు
నమ్మకస్తుడు అని పిలువబడినటువంటి దేవుడు ఆయన చూపించిన విశ్వాసం ఏంటి, అది ఈ దినాన చూడడం ద్వారా మనము విశ్వాసంలో ఏ స్థాయిలో ఉన్నాం అనేది నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఒక విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. విశ్వాసం అనేది మనలో ఉంది లేదా మీలో ఉంది అనేది మనం గ్రహించాలి అంటే దాని యొక్క ప్రథమ ఫలాన్ని బట్టి మనం గుర్తించవచ్చు. విశ్వాసం యొక్క ప్రథమ ఫలం ఏంటి అంటే జరగనటువంటివి నువ్వు జరిగినట్లుగా చూడడం, లేకపోతే దేవుని గొప్ప కార్యాలు చూడడం కాదు. విశ్వాసం యొక్క మొట్టమొదటి ప్రథమ ఫలం ఏంటి అంటే ద ఫ్రూట్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ ఒబీడియన్స్ టు గాడ్. దేవునికి విధేయత చూపించడం. విశ్వాసం యొక్క ప్రథమ ఫలం ఏంటి అంటే నీవు దేవునికి విధేయత చూపించేవాడవుతావు. ఇది మీకు అర్థం అవడం కోసం ఒక చిన్న స్టోరీ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చాలాసార్లు మన మధ్య సేవకులు ఈ విషయాన్ని చెప్పారు, ఇదే స్టోరీని. ఒక తండ్రి ఆయన వృత్తి ఏంటంటే రోప్ వాకింగ్. చాలా ఎత్తైనటువంటి పర్వతం యొక్క ఆ కొన నుండి ఈ దూరంలో ఉండినటువంటి మరి ఒక పర్వతానికి మధ్య ఆ తాడు వేసి ఆ లోయ మీదుగా ఆ తాడు మీదుగా ఆయన నడుస్తాడు. దాన్ని రోప్ వాకింగ్ అంటారు. దానికి చాలా ధైర్యం కావాలి, చాలా నిబ్బరం కలిగినటువంటి హృదయం కావాలి, చాలా ప్రాక్టీస్ ఉండాలి, చాలా మెళకువ ఉండాలి. ఆ రోప్ మీద ఆయన కొన్ని వందల సార్లు నడిచాడు. క్రిందేముండదు, అంత ఎత్తు నుంచి పడితే ఆ లోయలో పడి చనిపోవడమే. అటువంటి గొప్ప అడ్వెంచర్, సాహసం ఆయన చాలాసార్లు చేశాడు. చేసి ఒకరోజు కొంచెం ముందుకు వచ్చి ఇంకొక మాట అన్నాడు, ఈరోజు నేను ఎవరినైనా మీలో ఒకరిని ఎత్తుకొని రోప్ వాకింగ్ చేయాలనుకుంటున్నాను అన్నాడు. ఎవరు ముందుకు వస్తారు అని అడిగితే ఎవ్వరూ రాలేదు, ముందుకి ఎవ్వరూ రావడం లేదు. చివరికి ఒక చిన్న పిల్లవాడు నేను వస్తానని చెప్పని ముందుకు వచ్చాడు. ఆ చిన్న పిల్లవాడిని ఆయన ఎత్తుకొని ఆ రోప్ మీద ఈ దారి నుంచి ఆ దారికి వెళ్ళి క్షేమంగా వచ్చాడు. వచ్చిన తర్వాత అందరూ వచ్చి ఆ చిన్న పిల్లవాడిని అడిగారు, మాకు అసలు ధైర్యం సరిపోలేదు, మాకు చాలా కష్టం అనిపించింది, నువ్వెలా ఈ పని చేయగలిగావు అని అడిగారు. ఆ పిల్లవాడు ఇచ్చిన సమాధానం ఏంటంటే ఐ షో మై ఒబీడియన్స్ టు మై ఫాదర్ అన్నాడు. నా తండ్రికి నేను నా విధేయత చూపించాను అన్నాడు. అప్పటిదాకా వాళ్ళు అనుకున్నారు, అబ్బా ఈయన మీద ఎంత నమ్మకం ఈ పిల్లాడికి, అసలు మనకి నమ్మకం ఉంది కానీ ధైర్యం చాలడం లేదు. మాలో కూడా విశ్వాసం ఉంది. హీ ఈజ్ ఎ పర్ఫెక్ట్ రోప్ వాకర్. ఆయన చక్కగా ఆ తాడు మీద నడవగలడు. అక్కడ దాన్ని బట్టి మనం గ్రహించవచ్చు, విశ్వాసం అంటే అదేదో ఒక అతీతంగా మనము దాన్ని నమ్మడం కాదు, క్రియాపూర్వకంగా విధేయత చూపించడం. కాబట్టి నాలో విశ్వాసం ఉన్నది, నేను విశ్వాసంలో బలపడుచున్నాను, నేను విశ్వాసంలో ఎదుగుచున్నాను అన్నదానికి నేను దేని ద్వారా కొలుచుకోగలనంటే నేను ఎంతగా దేవునికి విధేయత చూపిస్తున్నాను అనే దాన్ని బట్టి నేను విశ్వాసంలో వృద్ధి పొందుచున్నానా, స్థిరపడుచున్నానా, బలపడుచున్నానా అనేది నేను గ్రహించగలుగుతున్నాను. కాబట్టి ఈ దినాన మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటి? ప్రభువా, నువ్వు చెప్పావు, నువ్వు వచ్చే సమయానికి మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చు నాటికి ఈ భూమి మీద, ఆయన సంఘంలో అనలేదు, ఈ భూమి మీద మనుష్య కుమారుడు వచ్చు నాటికి విశ్వాసము కనుగొనునా అన్నావు. అంటే భూమి మీదనే విశ్వాసము కనుమరుగయ్యేటటువంటి అపాయకరమైనటువంటి దినాలు రాబోతా ఉన్నాయి.
గనుక ప్రభువా, నేను విశ్వాసం కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నేను విశ్వాసంలో వృద్ధి పొందుతున్నానా లేదా అనేది పరిశీలించుకోవడానికి నువ్వు నా ముందు పెట్టినటువంటి బెంచ్ మార్క్, నేను విధేయత చూపిస్తున్నానా అనే ప్రశ్న మనం వేసుకొని ఆ ప్రశ్నకు ఆన్సర్ చెప్పుకునే వారంగా, దేవుని ఎదుట యథార్థంగా చెప్పుకునే వారంగా ఉండాలి. ఎంతగా మనము దేవునికి విధేయత చూపిస్తున్నాం, ఎంతగా దేవుని వాక్యానికి లోబడుతున్నాం, ఎంతగా దేవుని వాక్యాన్ని మనం గౌరవిస్తున్నాం. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, దేవుని భయము మనలో ఉండినప్పుడు దేవుని వాక్య జ్ఞానమును మనము గ్రహించిన వారము అవుతాం. మరి దేవుని భయం అంటే ఏంటి? ఎప్పుడు నేను భయపడుతున్న వ్యక్తిగానే ఆయన దృష్టిలో ఉండాలా? కాదు. మనము ఈ దేవుని భయము, ఫియర్ ఆఫ్ ద లార్డ్ అనేది తరువాత ఏ విధంగా వ్యాఖ్యానించబడింది, ఎలాగా తర్జుమా చేయబడింది అంటే రెవరెన్స్ టు గాడ్ అని తర్జుమా చేయబడింది. అంటే రెస్పెక్ట్ టు గాడ్. దేవుని భయం కాస్త ఏమైపోయింది, ఎలా మార్చబడింది? దేవునికి రెస్పెక్ట్ ఇవ్వడంతో సమానమట. దేవునికి గౌరవం ఇవ్వడం. నువ్వు దేవుని భయం కలిగి ఉన్నావు అన్నదానికి మార్క్ ఏంటి? నువ్వు దేవుణ్ణి గౌరవిస్తున్నావా? దేవుణ్ణి గౌరవిస్తున్నావా? ఎంత గౌరవిస్తున్నావు దేవుణ్ణి? నువ్వు మనుష్యులందరికంటే నీకంటే నువ్వు దేవుణ్ణి గౌరవించగలుగుతున్నావా? అదే నువ్వు దేవుని ఎడల భయం కలిగి ఉన్నావు అన్నదానికి సాదృశ్యం. కాబట్టి మనము దేవుని భయం కలిగిన వారిగా ఉండాలి, విశ్వాసంలో స్థిరపడుతున్నటువంటి వారిగా ఉండాలి, విశ్వాసంలో ముందుకు సాగుతున్నటువంటి వారిగా ఉండాలి. విశ్వాసం యొక్క లక్షణం ఏంటి? విశ్వాసం యొక్క లక్షణం అసలు ఎందుకు దేవుడు విశ్వాసమును మనలో ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు? క్రైస్తవునిలో విశ్వాసం అనేది ఎందుకు కీలకం? విశ్వాసం లేకపోతే ఏం జరుగుతుంది? దేవునికి ఇష్టలుగా ఉండడం అనేది సెకండరీ, ఉండడం ఉండకపోవడం అనేది. అసలు విశ్వాసం యొక్క బెనిఫిట్ ఏంటి? మనం చూస్తే ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయము 32-33 వచనాలు చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయము 32-33 వచనాలు చదువుకుందాం. అయితే మీకు త్రోవ చూపించి నీ వాక్యము నాకు, నా పాదములకు దీపమై ఉన్నది, అది నా త్రోవలకు వెలుగై ఉన్నది. మీకు త్రోవ చూపించి అంటే మీకు వాక్యమును ప్రకటించి, అంతేనా? మీకు త్రోవ చూపించి అంటే నీకు త్రోవ కనబడాలంటే వెలుగు కనబడాలి. వెలుగు ద్వారానే నువ్వు త్రోవను చూడగలవు, గుర్తుపట్టగలవు. మీకు త్రోవ చూపించి అంటే మీకు వాక్యమును ప్రకటించి ఏం చేశాడు? మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచునట్లు రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసముంచలేదు. ఈ 2 వచనాలు మనం కొంచెం లోతుగా ధ్యానం చేస్తే విశ్వాసము ఎందుకు మనం కలిగి ఉండాలి అనేదానికి మనం ఎన్నడూ చూడనటువంటి ఆన్సర్ మనం నిదానం చూడగలం. విశ్వాసము ఎందుకు మనం కలిగి ఉండాలి అంటే ఇక్కడ అంటున్నాడు, మీరు ఏర్పరచుకొనవలసిన గుడారముల యొక్క స్థలమును మీరు సిద్ధపరచుకున్నట్లు అన్నాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ వచనాలు జాగ్రత్తగా వినండి. ఏమేంటి? ఒకటి, మీరు గుడారాలు ఏర్పాటు చేసుకోవాలి. అవి ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలో మీరు ఆ స్థలాన్ని సిద్ధపరచుకోవడానికి మీకు దేవుడు ఈ వెలుగును చూపించాడు, ఈ వాక్యాన్ని ప్రకటించాడు, ఈ త్రోవను నడిపించాడు. అది ఆ వాక్యం యొక్క సారాంశం. దేనికి? మీరు గుడారాలు
వేసుకోవాలి, ఎక్కడ వేసుకోవాలి అనే స్థలాన్ని మీకు సిద్ధపరచడం కోసం ఆయన మీకు ఈ వాక్యాన్ని ప్రకటించాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు ఒక మంచి ఇల్లు కట్టుకోవాలంటే మీరు గుడారం వేసుకుంటారా, లేకపోతే కనీసం రేకులు ఇల్లు వేసుకుంటారా? చెప్పండి. రేకులు ఇల్లు వేసుకుంటాం. గుడారం ఎందుకు వేసుకోం? గుడారం అనేది శాశ్వతమైన నివాస స్థలం కాదు. ఇట్స్ ఎ టెంపరరీ డ్వెల్లింగ్ ప్లేస్. అది తాత్కాలికంగా నివాసం ఉండడానికి మాత్రమే ఉపయోగపడేటటువంటి స్థలం. సంచార జీవులు, సంచార మనుష్యులు, కొంతమంది సంచార జాతులు వాళ్ళు ఉంటారు. వారు ఇక్కడ నుండి అక్కడికి, అక్కడ నుండి ఇంకో చోటకి అట్లా వెళ్తూ ఉంటారు, సంచరిస్తూ ఉంటారు. వాళ్ళ పని ఏంటంటే కొద్ది రోజులు ఇక్కడ ఉంటారు, గుడారాలు వేసుకొని ఉంటారు. కొద్ది రోజుల తర్వాత మరలా ముందుకు వెళ్ళిపోతారు, ఆ గుడారాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. మెట్టుకు చెప్పవచ్చేది ఏంటంటే గుడారం అనేది శాశ్వతమైనటువంటి నివాస స్థలము కాదు, అది తాత్కాలిక నివాస గృహం. గుడారం అనేది మీరు గుడారములు వేసుకోవడానికి అంటే తాత్కాలికమైనటువంటి నివాసములు మీరు కలిగి ఉండడానికి స్థలము సిద్ధపరచునట్లు నేను మీకు వాక్యాన్ని ప్రకటిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు మీకు వాక్యంతో కొంత అవగాహన ఉన్నది కనుక నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. ఈ భూమి మీద శిథిలమైపోయేటటువంటి ఈ గుడారము అన్నాడు పౌలు భక్తుడు. ఇప్పుడు గుడారం అంటే ఏంటి? మొట్టమొదటి దాని అర్థం ఏంటి? తాత్కాలికమైనటువంటి నివాస స్థలం, తాత్కాలికమైనటువంటి నివాసం. ఆధ్యాత్మిక భాషలో గుడారాన్ని దేంతో పోల్చాడంటే మన దేహంతో పోల్చాడు, మన శరీరంతో పోల్చాడు. మీరు గుడారాలు వేసుకోవాలి, ఆ వేసుకోవడానికి స్థలం సిద్ధపరచుకోవాలి. దానికి నేను మీకు వాక్యాన్ని ప్రకటిస్తూ మిమ్మల్ని నడిపిస్తున్నాను అన్నాడు. ఈ శరీరం అనేటటువంటి గుడారానికి స్థలం సిద్ధపరచుకోవడానికి దేవుడు వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. అది దాని అర్థం. మొట్టమొదటిది, ఈ గుడారం అనేది శాశ్వతమైనటువంటి స్థలంలో ఉండదు కాబట్టి తాత్కాలికమైనటువంటి స్థలం మీద సిద్ధపరచుకోవాలి. అంతేనా? ఇప్పుడు గుడారం అంటే దేహం, ఈ దేహానికి స్థలం, తాత్కాలికమైనటువంటి నివాసం అంటే ఏది? ఈ భూమి. మన హృదయంలో ఈ దేహము ఈ భూమి మీద తాత్కాలికముగా ఉండడానికే దేవుడు దీన్ని మనకు అనుగ్రహించాడు గనుక మీరు సిద్ధపడండి అని ప్రకటించేదే దేవుని వాక్యం. కానీ మీరు బ్రతికినంతకాలం ఈ భూమి కొరకే బ్రతకండి అని ప్రకటించేది వాక్యం కాదు. అర్థమైందా? మీరు బ్రతికినంత కాలం ఈ భూమి కొరకు, ఈ భూ సంబంధమైన వాటి కొరకు, భూ సంబంధమైనటువంటి వస్తు సంబంధమైన వాటి కొరకు మీరు ప్రయాసపడండి, దాని కొరకే సిద్ధపడండి అని చెప్పేది దేవుని వాక్యం కాదు. దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే ఇది మీకు తాత్కాలికమైనటువంటి నివాస స్థలం కాబట్టి ఆటోమేటిక్గా శాశ్వతమైనటువంటి నివాస స్థలం ఏంటో మన దృష్టి దాని మీద పడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే విశ్వాసం అనేది ఏం చేస్తుందంటే మన దృష్టిని భూ సంబంధమైన వాటి మీద నుండి మరల్చి పర సంబంధమైన వాటి మీద నిలుపుతుంది. అందుకు దేవుడు విశ్వాసము అనేదాన్ని పెట్టాడు. అంతేగాని విశ్వాసం అంటే రేపు ఒక్కసారిగా నాకు కోట్లు వచ్చి పడతాయని చెప్పి దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఈరోజు నీ చెవి కమ్మన ఒక్క బంగారం కూడా లేదు చిన్నది, కానీ రేపు నీకు దేవుడు
ఏమంటారు, తులాలా ఏంటి దాంట్లో వెయిట్, తులాలు కేజీలు బంగారం ఇస్తాడు, నేను దాన్ని విశ్వాసం ద్వారా సంపాదించుకుంటాను. అది కాదు విశ్వాసం అంటే. విశ్వాసం అంటే నీ దృష్టిని భూమి మీద నుండి మరల్చి పరలోకంలో కూర్చోబెడుతుంది. మొట్టమొదటి విశ్వాసానికి ప్రమాణం ఏంటి? విశ్వాసాన్ని నేను ఎలాగ గుర్తించగలనంటే, దేవునికి విధేయత చూపించడాన్ని బట్టి నేను గుర్తించగలను. నేను విశ్వాసంలో ఎదుగుచున్నానంటే నా దృష్టి రోజు రోజుకు భూ సంబంధమైన వాటి మీద నుండి తొలగిపోయి ఎక్కడ పెట్టబడుతుంది? పర సంబంధమైన వాటి మీద పెట్టబడుతుంది. విశ్వాసం అంటే గొప్పగా మనం జరగబోయే వాటిని నమ్మడం కాదు. విశ్వాసం అంటే నిర్ద్వంద్వంగా ఖచ్చితంగా లోబడడం. ఇక రెండవ షరతు లేకుండా లోబడడం విశ్వాసం అంటే. రెండవ షరతు లేకుండా విధేయత చూపించడం విశ్వాసం అంటే. చాలామంది దినాల్లో నేను విశ్వాసం కలిగి ఉన్నాను అంటూనే దేవుని ఎదుట కొన్ని కండిషన్స్ పెడతా ఉంటారు. నేను విశ్వాసం ద్వారా బాగా ప్రార్థన చేస్తూ ఉన్నాను, దేవుడు ఈ కార్యం జరిగిస్తాడని అంటారు. కండిషన్స్ పెడతారు, షరతులు విధిస్తారు. దేవుడు ఈ కార్యం జరిగిస్తే దేవుడు నా విశ్వాసాన్ని బలపరుస్తున్నాడని నేను నమ్ముతున్నాను అంటారు. కానీ విశ్వాసం అనేది దేవునికి నిర్ద్వంద్వంగా లోబడడం. ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఖచ్చితంగా ఆయన అనుకున్నది నా పట్ల జరిగిస్తాడు అని నమ్మి ఆయన చెప్పింది చేయడం. మనం అబ్రహాము యొక్క విశ్వాసం గురించి మనం కాస్తో కోస్తో తెలుసు మనకి. ఎంతో కొంత అబ్రహాము యొక్క విశ్వాసం గురించి మనం విన్నాం. కానీ యాకోబు యొక్క విశ్వాసం గురించి ఏనాడైనా మనం ధ్యానం చేశామా? ఒకసారి మనం యాకోబు అలాగుననే చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే విశ్వాసము దేవుని పట్ల చూపించాడు ఈ సహోదరుడు, ఈ సహోదరి అని చెప్పాలంటే దేవుడు ఆజ్ఞాపించినది అలాగే చేశాడు అనే సాక్ష్యం రావాలి. దేవుడు ఆజ్ఞాపించినది అలాగే చేశాడు, కొంచెం కూడా ఆయన ఆజ్ఞాపించిన దానిలో చేయకుండా వదిలిపెట్టలేదు. దేవుడు ఏమి ఆజ్ఞాపించాడో అలాగే చేశాడు. మొట్టమొదటగా బైబిల్ గ్రంథంలో అలాగే చేశాడనే మాట యాకోబును గురించి రాయబడింది. మనం చూస్తే తర్వాత మోషే దేవుడు ఆజ్ఞాపించినట్లు చేశాను, మోషే దేవుడు తనకు ఆజ్ఞాపించినదంతయు చేసిన అనేటటువంటి మాటలు మనం తర్వాత చూస్తాం. కానీ మొట్టమొదటిగా మనం చూస్తే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులలో యాకోబును గురించి రాయబడింది అన్నమాట. యాకోబు అలాగే చేశాను అంటే ఒక మాటలో చెప్పాలంటే యాకోబు విశ్వాసమును కనుబర్చను. ఏం చేశాడు యాకోబు? యాకోబు తన మామ దగ్గరికి వెళ్ళినప్పుడు తన మామతో అన్నాడు, నీ కుమార్తె చక్కనిది, నేను ఆమె కొరకు నీ దగ్గర పని చేస్తాను, ఆమె నాకేమంటే ఆయన అన్నాడు 7 సంవత్సరాలు నా దగ్గర నువ్వు కొలువు చేయాలన్నాడు. చేశాడు. చేసిన తర్వాత వాళ్ళ దేశ ఆచార ప్రకారం పెద్దదానికి వివాహం కాకుండా చిన్నదానికి వివాహం చేయడానికి వాళ్లకు లేదు. అందుకని ఏం చేశాడు, తన పెద్ద కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. కానీ యాకోబుకేమో చిన్న కుమార్తె మీద ఉంది. అప్పుడు మామను ప్రశ్నిస్తే మామ ఈ మాటని, మరి 7 సంవత్సరాలు నా దగ్గర కొలువు చేయి, నీకు చిన్న కుమార్తెను కూడా ఇస్తానన్నాడు. యాకోబు అలాగే చేసెను అనే మాట ఉంటుంది. చూడండి, దేవుని మీద మనం విశ్వాసం కలిగి ఉండినప్పుడు అది నేను 7 సంవత్సరాలు ఇక్కడ కఠినమైన వెట్టి చాకిరి, ఈ పని, ఈ వెట్టి పని, ఇంతగా ఈయన కింద పడి లోబడడం అనేది కనబడదు. ఆ తరువాత దేవుడు అనుగ్రహించబోయేది కనబడుతుంది. అదే విశ్వాసం.
యాకోబు ఇక్కడ విశ్వాసాన్ని ఎలాగ కనబరిచాడంటే 7 సంవత్సరాలు కొలువులో తను మగ్గిపోవడాన్ని చూడలేదు యాకోబు. దాని తరువాత రాబోయే ఫలాన్ని చూచాడు యాకోబు. విశ్వాసం అనేది అది. ఉరుంబ్రాండ్ గారు అనేటటువంటి గొప్ప దైవజనుడు, ఆయన సత్యం కోసం చిత్రహింస అనే పుస్తకంలో ఆయన జీవిత చరిత్ర రాయబడింది. రష్యాలో దేవుని కొరకు జీవించినటువంటి ఆల్మోస్ట్ హతసాక్షి అయినటువంటి గొప్ప క్రైస్తవుడు. ఆయన దాదాపుగా 21 సంవత్సరాలు రష్యా జైల్లో మగ్గాడు. ఆయన 21 సంవత్సరాలు. ఆయన జైలులోకి వెళ్ళబోయే ముందు చక్కని భార్య ఉండేది, అందమైన కొడుకు ఉండేవాడు, విధేయత చూపించే కొడుకు ఉండేవాడు. జైల్లో నుంచి వచ్చిన తర్వాత ఒక గొప్ప సంఘం ఉంది. జైల్లోకి వెళ్ళబోయే ముందు, జైల్లోంచి ఆయన బయటకు వచ్చేటప్పటికి ఆయనకు సంఘం లేదు, తన భార్య లేదు, తన కుమారుడు లేడు, తన శరీరము తన మాట వినని స్థితిలో ఉన్నాడు. ఆయన అంతగా చిత్రవద చేయబడ్డాడు. ఆయన ఎముకలన్నీ విరుగొట్టబడ్డాయి. ఆయన నడవలేని స్థితిలో ఉన్నాడు. జీవోత్సవంలాగా మారి బయటకు వచ్చాడు. ఆయన బయటకు వచ్చినప్పుడు 21 సంవత్సరాలు జైల్లో మగ్గి బయటకు వచ్చిన తర్వాత అమెరికన్స్ కొంత వెల చెల్లించి ఆయన్ను వారి దేశ వారసునిగా తీసుకొచ్చుకున్నారు. అప్పుడు ఆయన ఒక ప్రశ్న అడిగాడు ఒక మిషనరీ, అయ్యా 21 సంవత్సరాలు దేవుని కొరకు నమ్మకంగా నువ్వు జైల్లో ఎలా ఉండగలిగావు? నీ భార్య చంపుతున్నా, నీ భార్యను చంపుతున్నా నీ కళ్ళ ఎదుట, నీ కుమారుని చంపుతున్నా నువ్వు ఎలాగ దేవుని కొరకు నమ్మకంగా ఉండగలిగావంటే ఆయన ఒక మాట అన్నాడట, రాహేలు పట్ల యాకోబుకు ప్రేమ ఎలాగుందో ఆ ప్రేమ రాహేలు కోసం యాకోబును ఎలాగా 14 సంవత్సరాలు కొలువు చేయడానికి ఉపయోగపడిందో నా ప్రియుని పట్ల నాకు అలాగా ఉంది. నా ప్రియుని పట్ల నేను 21 సంవత్సరాలు అలాగా కొలువు చేయడం, నా ప్రియుని చేరుకోవడం కోసం ఉపయోగపడ్డాయి. నా ప్రియుని నేను తలంచుకుంటూ ఉన్నాను అన్నాడట. ఎస్, అదే విశ్వాసం. మనం ఈ భూమి మీద పొందుకునేవి కాదు. ఈ భూమి మీద మనకు అన్ని అనుకూలంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నీ నమ్మిక యొక్క ఫలం ఏంటి? నీ విశ్వాసం యొక్క ఫలితం ఏంటి? విశ్వాసపు జీవితం యొక్క ఫలం ఏంటి? రేపు ఒక దినాన దేవుని ఎదుటికి పోయినప్పుడు, నాథా ఇందుకే నేను భూమి మీద నీ కోసం జీవించాననే మాట నువ్వు చెప్పగలవా ఆయన ఎదుట? యాకోబు ఆ మాట అలాగే చేశాను. యాకోబు ఎందుకు అలాగే చేయాలి? ఫలం, విశ్వాసం యొక్క ఫలం. ఎందుకు విధేయత చూపించాలి? ఎందుకు లోబడాలి? విశ్వాసం యొక్క ఫలం. యాకోబు అలాగే చేసినప్పుడు యాకోబుకు ఫలం అనుగ్రహించిన దేవుడు, నీకు నాకు వాగ్దానం చేసిన దేవుడు కూడా, ఆయన కూడా అలాగే చేశాడట. అంటే ఆయన కూడా అలాగే లోబడ్డాడట, ఆయన కూడా అలాగే విధేయత చూపించాడట. ఆయన ఏం చేశాడు అనేది మనం ఒకసారి చూద్దాం. ఆయన ఏం చేశాడు? ఈ నమ్మకస్తుడైనటువంటి దేవుడు విధేయత చూపించడాన్ని ఎలాగా చూస్తూ ఉన్నాడు, లోబడడాన్ని ఎలాగా చూస్తూ ఉన్నాడు అనేది మనం ఒకసారి చూడగలగాలంటే నిర్గమాకాండము 8వ అధ్యాయం, నిర్గమాకాండము 8వ అధ్యాయం, నిర్గమాకాండము 8వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. యెహోవా అలాగు చేసెను. ద లార్డ్ డిడ్ సో. అలాగు చేసెను. ఎవరు ఆజ్ఞాపించారు ఆయన్ని? ఆజ్ఞకు లోబడడం కాదా అలాగు చేయడం అంటే? మామ ఆజ్ఞాపించాడు, యాకోబు లోబడ్డాడు, అలాగే చేశాడు. ఇక్కడ దేవుని గురించి కూడా అదే మాట రాయబడి ఉంది. ఆయన అలాగే చేశాడు. ఆజ్ఞాపించింది ఎవరు? ఇది
నేటి క్రైస్తవ జీవితానికి ప్రతీకగా, పిక్చర్గా, ప్రతిబింబంగా రాయబడినటువంటి మాట. ఆజ్ఞాపించింది ఎవరో తెలుసా? సంఘమే. ఆయన బిడ్డలమైనటువంటి మనమే. నువ్వు ఇలాగే చెయ్యి. అక్కడ ఏం చేశాడు ఆయన? అలాగా విశ్వాస్యతను ఎలాగా చూడగలిగాడు, ఎలాగా చూపించాడు అనేది మనం ఇక్కడ చూస్తే 24వ వచనంలో, యెహోవా అలాగు చేసెను, బాధకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికి అతని సేవకుల ఇండ్లలోనికి వచ్చి ఐగుప్తు దేశమంతటా వ్యాపించెను. ఆ దేశము ఈగల గుంపుల వలన చెడిపోయెను. 23వ వచనం ఇప్పుడు చూద్దాం. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను. విశ్వాసం ఏం చేస్తుందంటే ప్రత్యేకపరుస్తుంది. విశ్వాసం మనలను గుంపుతో పాటుగా పోయేటట్లు చేయదు. విశ్వాసం ఏం చేస్తుంది? మనలను ప్రత్యేకపరుస్తుంది. సంఘాన్ని లోకం నుండి ప్రత్యేకపరుస్తుంది. క్రైస్తవుడిని లోకస్తుల నుండి ప్రత్యేకపరుస్తుంది. ఇవి జరుగుతున్నాయా మన జీవితాల్లో? హ్యావ్ యు బీన్ సపరేటెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్? ఈ లోకం నుండి నువ్వు ప్రత్యేకించబడతా ఉన్నావా? మనం ఒక చోట చూస్తాం మెసేజ్ బైబిల్లో, ది యాక్ట్ ఆఫ్ నోవా డ్రూ ఏ షార్ప్ లైన్ బిట్వీన్ ద ఈవిల్ ఆఫ్ ది అన్బిలీవింగ్ వరల్డ్ అండ్ ద రైచియస్నెస్ ఆఫ్ ద బిలీవింగ్ వరల్డ్ అనే మాట మెసేజ్ బైబిల్లో రాయబడి ఉంది. నోవహు చేసినటువంటి విశ్వాసపు క్రియ అపనమ్మకస్తులైనటువంటి ఈ లోకస్తుల నుండి నీతిమంతులైనటువంటి విశ్వాసులకు మధ్య కనబడేటటువంటి స్పష్టమైన గీతను గీయగలిగింది అని రాయబడింది. నీ గురించి, నా గురించి ఆ మాట దేవుడు చెప్పగలడా? నీవు చేసిన ఈ పని అవిశ్వాసులకు విశ్వాసులకు మధ్య తేడాను చూపించగలిగింది అనే సాక్ష్యం నీ విషయంలో, నా విషయంలో దేవుడు పొందుకోగలుగుతున్నాడా? విశ్వాసములో దేవుడు చూచేది ఏంటంటే నీవు ప్రత్యేకించబడ్డావా? ఆయన చేసిన పని ఆయన అలాగే చేశాను. ఏం చేశాడు? ప్రత్యేకించాడంతే. ఆయన పని ప్రత్యేకించడమే, నిన్ను ప్రత్యేకించడమే. ప్రొవైడెడ్ దట్ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు షో యువర్ ఒబీడియన్స్ టు హిమ్. నీ విధేయతను ఆయనకు చూపించడం అనేటటువంటి షరతు మీద ఆధారపడి ఉంటుంది. అది నువ్వెంతగా దేవుని కొరకు లోబడుతున్నావు, ఎంతగా ఆయన మాటను నువ్వు గౌరవిస్తున్నావు. నేను దేవునికి భయపడుతున్నానని చెప్తూ ఆయన మాటను గౌరవిస్తున్నావా? నూతన నిబంధనలో ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవుని భయం అనేది రెస్పెక్ట్ టు ద లార్డ్ అనే మాటగా తర్జుమా చేయబడింది. ఎంతగా మనం దేవుణ్ణి గౌరవిస్తున్నాం? దేవుడు మన పట్ల తన విశ్వాస్యతను కనబరుస్తున్నాడా? ప్రత్యేకిస్తున్నాడా? మనలను ఈ లోకం నుండి వేరుపరుస్తున్నాడా? ఈ క్రియ ఇక్కడ ఈ మాట ఎప్పుడు రాయబడిందంటే, మొట్టమొదటి సూచిక క్రియ దైవ సేవకుని మంత్రగాన్ని వేరుపరిచినటువంటి సూచిక క్రియ తరువాత చెప్పబడినటువంటి మాట ఇదే. అప్పటిదాకా దైవజనుడు ఏవైతే చేశాడో శకునగాండ్రు కూడా అదే చేశారు. కానీ ఒక పనికి వచ్చేటప్పటికి శకునగాండ్రు ఫెయిల్ అయ్యారు. అక్కడ దైవజనుడు చేసినట్లుగా శకునగాండ్రు చూచి ఫెయిల్ అయ్యారు. అక్కడ వాళ్ళు సర్టిఫై చేశారు, ఇది దేవుని వ్రేలు. దేవుని వ్రేలు ఏం చేస్తుంది? It separates your thoughts, your life, your act of living. నీ ఆలోచనలను వేరుపరుస్తుంది. అందరిలాగా నువ్వు ఆలోచించవు, లోకస్తుల్లాగా. నీ జీవితాన్ని వేరుపరుస్తుంది, లోకస్తుల్లాగా నువ్వు జీవించవు.
లోకస్తుల్లాగా నువ్వు నడవవు. విశ్వాసపు క్రియ జరిగించే పని అదే. ఇందు కొరకు ఆయన మనలను పిలుచుకున్నాడు. అంతేకాదు, దీని ఫలితం ఏంటి? మనం ఇలాగా జీవించడం ద్వారా, సరే యాకోబు రాహేల్ కోసం అన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డాడు. రాహేల్ దొరికింది యాకోబుకు. నేను కూడా ఇక మీదట దేవుడు ఆజ్ఞాపించినదంతా చేస్తాను, అలాగే జీవిస్తాను, అలాగే చేశాను అనే మాట కోసం నేను ఇక మీదట జీవిస్తాను. మరి నాకేంటి ఫలం? విశ్వాసం యొక్క ఫలితం ఏంటి? విశ్వాసం యొక్క గుణం చూసా మనం, అది మనలో విధేయతను చూపిస్తుంది, మనల్ని ప్రత్యేకపరుస్తుంది. అంతిమ ఫలం ఏంటి? ప్రథమ ఫలమేమో విధేయత, అంతిమ ఫలం ఏంటి? విశ్వాసం యొక్క అంతిమ ఫలం ఏంటి? చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం. 9వ అధ్యాయం 9వ అధ్యాయం 23వ వచనం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 23వ వచనం. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్యజనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనబరచు. మనము మహిమ పొందడానికి పిలిచాడట. ఆయన కేవలం యూదులను ప్రత్యేకించుకోలేదు. కరుణాపాత్ర ఘటములుగా మనం ఉండాలని, ఆయన మహిమను పొందుకోవాలని మనల్ని పిలిచాడు. మనం విశ్వాసము కలిగిన వారమై, అనగా విధేయత చూపించిన వారమై, లోబడిన వారమై, ప్రత్యేకించబడినటువంటి వారమై, దేవుడు ఆజ్ఞాపించినదంతా చేస్తే నీకు దొరికేదేంటో తెలుసా? ఆయన మహిమ. ఆయన మహిమ. పరలోకంలో వాట్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఇన్ ద హెవెన్? పరలోకంలో ఎక్కువ విలువైనదేంటి? బంగారమా? వెండా? వజ్ర వైఢూర్యాల? మణిమాణిక్యాల? రత్నరాసుల? ఏది విలువైనది? క్రీస్తు యేసు మహిమ కలిగి ఉండడం. పరలోకంలో క్రీస్తు యేసునాథుని మహిమ కలిగిన వారం అయితేనే ఆయన ప్రక్కన కూర్చోడానికి పెండ్లి విందులో మనకు హక్కు ఉంటుంది. పరలోకంలో విలువైనది అది. అది నీకు ఎప్పుడు ఇవ్వబడుతుంది అంటే, నీలో విధేయత విశ్వాసముగా మారినప్పుడు, నీలో విధేయత పరిపూర్ణమైనప్పుడు, నీవు ప్రత్యేకింపబడిన వాడవైనప్పుడు, ప్రత్యేకింపబడిన వ్యక్తివైనప్పుడు, ఆ విశ్వాసము నీలో క్రియ జరిగించడం మొదలవుతుంది. ఎలాగ మారుస్తుంది? మహిమ నుండి అధిక మహిమకు మార్చుతుంది. నిన్నటిలాగా ఈరోజు క్రైస్తవ జీవితం ఉండదు, నిన్నటి కంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది. జరుగుతుందా అది? మహిమ నుండి అధిక మహిమకు మార్చబడేటటువంటి విశ్వాస జీవితం మనం కలిగి ఉంటున్నామా? లేక రోజు రోజుకు మనలో అవిధేయత పెరుగుతుందా, విశ్వాసం పెరుగుతుందా? దేవుడు అందుకే మనలను పిలుచుకున్నాడు, మనము ఆయన మహిమ కలిగిన వారమై జీవించాలని. ఆయన మహిమ కలిగిన వారమై జీవించాలని. ఆ విధేయత యొక్క డైరెక్ట్ ఆన్సర్, డైరెక్ట్ డీలింగ్స్ మనం ఇక్కడ చూడగలం. దేవుడు మనుష్యులతో చేసేటటువంటి డైరెక్ట్ డీలింగ్స్ ఇక్కడ మనం చూస్తాం. 23వ వచనం నుండి 21వ వచనానికి పైకి చదువుకుంటూ వెళ్తే మనం దాన్ని గ్రహించగలుగుతాం.
20వ వచనం నుంచి చదువుకుందాం. అవును గాని ఓ మనుష్యుడా, 18వ వచనం నుండి, కావున ఆయన ఎవనిని కనికరింపగోరునో వానిని కనికరించును, ఎవని కఠినపరచగోరునో వాని కఠినపరచును. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పున. ఒక ముద్దలో నుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారము లేదా? అలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై, ఇష్టపడిన వాడై, నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిననేమి, మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన ఆయన కరుణాపాత్ర ఘటములైనటువంటి మన ఎడల. చూడండి ఏమంటున్నాడంటే, హీ వాంట్స్ అన్ అబ్సల్యూట్ ఒబీడియన్స్ ఫ్రమ్ యూ. నీ దగ్గర నుంచి ఆయన చాలా ఖచ్చితమైన, నిర్దిష్టమైన, నిర్ద్వంద్వమైన, నిష్కారణమైనటువంటి విధేయతను ఆయన కోరుకుంటా ఉన్నాడు. నో క్వశ్చనింగ్ స్పిరిట్, ఎదురు ఆడనటువంటి ఆత్మ, ప్రశ్నించని ఆత్మ కలిగిన వారిగా మనం ఆయన వెంబడించాలని కోరుకుంటా ఉన్నాడు. దాని ఫలితం ఊరికినే పోదు. ఏంటి? ఆయన మహిమ దొరుకుతుంది. ఆయన మహిమ కలిగిన వారమై మనము దేవుని ఎదుర్కోగలుగుతాం. పరలోకంలో తేజోవాసులైనటువంటి పరిశుద్ధులు సైతం క్రీస్తును చూచినప్పుడు తమ కిరీటాలు కిందేసేసేసారు. మేము యోగ్యులం కాదన్నారు. ఎందుకంటే నీ మహిమకు మేము సమీపించలేము. నీ మహిమకు సమానమైనటువంటి మహిమ మాలో లేదు. ఎవరో తెలుసా? మన కంటే ముందుగా మనతో పాటుగా సృజింపబడినటువంటి తేజోవాసులైనటువంటి పరిశుద్ధులు, వారి కంటే యోగ్యులంగా మనం కనబడాలని మనకి ఆయన మహిమ ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఆయన కోరుకుంటుంది ఏంటో తెలుసా? విశ్వాసం నీలో ఉండాలి. విశ్వాసం నీలో ఉన్నది అంటే ఏంటి? నీలో కారణం లేనటువంటి విధేయత ఉంటుంది. నీ విధేయతకు కారణం ఏముండదు. ఇక ఇందును బట్టి నేను దేవునికి లోబడ్డానని చెప్పవు. నేను అలాగే చేశానని చెప్తావు. మై లార్డ్ కమాండెడ్ మీ, నా దేవుడు నన్ను ఆజ్ఞాపించాడు, నేను అదే చేశాను. ఎందుకు చేశావు? ఆయన ఆజ్ఞాపించాడు. అది నీలో విశ్వాసంగా వృద్ధి పొందుతుంది. దానిని దేవుడు ఈ భూమి మీద మరలా తిరిగి వచ్చేటప్పుడు కనుగొన లేనటువంటి స్థితిలోకి సంఘం వెళ్తుందట. ఇప్పటికే వెళ్ళామా అనేది ఈ దినాన పరిశుద్ధాత్ముడు మన ఎదుటుంచుతున్నటువంటి ప్రశ్న. నీవు అబ్సల్యూట్ ఒబీడియన్స్ని దేవునికి కనబరుస్తున్నావా? దేవునికి నిర్ద్వంద్వమైనటువంటి విధేయతను నువ్వు కనబరుస్తున్నావా? ఆయన ఆజ్ఞాపించిన దాంట్లో దేనిని కూడా వదిలిపెట్టకుండా సంపూర్ణంగా నెరవేరుస్తున్నావా? లోబడుతున్నావా? ప్రత్యేకింపబడుతున్నావా? ఇది తాత్కాలికమైనటువంటి గుడార స్థలం. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ స్థలం, ఇది తాత్కాలికమైనటువంటి గుడారం ఉండేటటువంటి స్థలం. అందుకే నేను మీకు ప్రకటిస్తున్నాను. నేను ప్రకటించినటువంటి ఈ వాక్యం విన్న తర్వాత నీ దృష్టి ఈ తాత్కాలికమైనటువంటి గుడారం మీద నుండి శాశ్వతమైనటువంటి గుడారం మీదకు మరల్చబడాలి. ప్రత్యేకింపబడాలి. నువ్వు నిష్కారణంగా విధేయత చూపించాలి, లోబడాలి అని పరిశుద్ధాత్ముడు ఆశిస్తున్నాడు, దేవుడు ఆశిస్తున్నాడు. మరి దేవుడు మన ఎదుటించినటువంటి ఈ కొలమానంతో ఈనాటి మన విశ్వాస జీవితాన్ని ఒకసారి బేరీజు వేసుకుందాం, పరిశీలన చేసుకుందాం.
ఎక్కడ ఉన్నాం? విశ్వాసంలో. దేవునికి సంపూర్ణమైనటువంటి విధేయత నీలో నుండి కనబడుతుందా? ఎన్నడూ ఆయనను అవమానపరచినటువంటి విధేయత, ఏ విషయంలోనూ ఆయన గాయపరచినటువంటి విధేయత, ప్రతిఫలం ఆశించకుండా కనుబర్చే విధేయత ఇప్పటికే కలిగిన వారిగా ఉన్నామా, లేక ఇప్పటికే ఆ మార్గం నుండి తొలగిపోయి ఉన్నామా? యాకోబు వంటి విశ్వాస్యత, క్రీస్తునాథుడు చూపించినటువంటి విశ్వాస్యత. యేసు ప్రభు వారు తన మహిమను వదిలివేసింది ఎంతగా అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. యేసు ప్రభు వారు ఈ భూమి మీద జీవించిన దినాలలో ఆయన దేవుని మహిమ కలిగిన వాడా కాదా? యూ కెన్ ఆన్సర్ మీ డైరెక్ట్గా ఆన్సర్ చెప్పచ్చు. ఆయన ఈ భూమి మీద జీవించిన దినాలలో దేవుని మహిమ ఆయన మీద ఉన్నదా లేదా? ఉన్నదే. ఉంటే చివరిలో ఆయన ఒక ప్రార్థన చేశాడు. జస్ట్ బిఫోర్ క్లైంబింగ్ అప్ ద క్రాస్, సిలువ వెక్కబోయే ముందు ఆయన ఒక ప్రార్థన చేశాడు. నాథా, తండ్రి, నీవు చేయుటకు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి నీ నామమును మహిమపరచితిని. ఇప్పుడు ఆది నుండి నీ యొద్ద నాకెట్టి మహిమ ఉన్నదో అట్టి మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచన్నాడు. ఏమన్నాడు? ఇందాకేమన్నారు మీరు? దేవుని మహిమ ఆయన మీద ఉన్నది. ఉంటే ఆయన మళ్ళీ ఆ ప్రార్థన ఎందుకు చేశాడు? తండ్రి, నీ దగ్గర ఎట్లాంటి మహిమ ఉన్నదో అదే మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచు. అంటే నాకు ఆ మహిమను మరలా ఇవ్వు. క్రీస్తునాథుడంతటి వాడే, మన క్రీస్తునాథుడే, నా తండ్రి నాకు ఇంకా అధిక మహిమ కావాలని ప్రార్థించినప్పుడు మనము ప్రార్థించొద్దా? మనం అడగొద్దా దేవుణ్ణి? గుర్తిస్తున్నామా అసలు? ఇంకా నేను అధిక మహిమలోనికి వెళ్ళాలి. నా తండ్రి, నీవు సంకల్పించావే, నేను నా తల్లి గర్భంలో రూపొందింపబడక మునుపు నీ యొద్ద ఎటువంటి మహిమతో నన్ను నువ్వు చూసావో అట్టి మహిమ నాకు కావాలి. ఎప్పుడు చేయాలా ప్రార్థన? ఆఫ్టర్ ఫినిషింగ్ ద టాస్క్ దట్ హీ హ్యాడ్ ఆల్రెడీ అసైన్డ్ యూ. ఆయన నీకు ఇచ్చినటువంటి పని నువ్వు సంపూర్ణంగా నెరవేర్చిన తర్వాత ఆ మాట నువ్వు దేవుని ఎదుట చెప్పగలగాలి. మరి ఆయన ఇచ్చిన పని నువ్వు సంపూర్ణంగా నెరవేరుస్తున్నావా? ఆయన ఆజ్ఞాపించింది సంపూర్తిగా చేస్తున్నావా? లోబడుతున్నావా? విధేయత చూపిస్తున్నావా? ఆయన ఘనపరుస్తున్నావా? ప్రత్యేకింపబడుతున్నావా? విశ్వాస్యతలో ఎదుగుచున్నావా? లెట్ us ఆన్సర్ టు ద లార్డ్. దేవునికి సమాధానం చెప్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా గొప్ప దేవా, మా పెదవులు ప్రకటించేది నీ నీతి, నీ రక్షణగా ఉండాలి. కృతజ్ఞతాస్తుతులతో మాత్రమే మేము నీ ప్రేమను వివరించగలము ప్రభువా. నా హృదయంలో కృతజ్ఞతాస్తుతి లేకుండా నీ ప్రేమ గురించి నేను ఎన్ని ప్రసంగాలు చేసినా అది వ్యర్థమే. గనుక ప్రభువా, ప్రభువా, నీకు స్తోత్ర రూపమగు క్రొత్త నోరు, క్రొత్త గీతం మా నోట ఉంచండి ప్రభువా. ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించే హృదయాలు, స్తుతి చెల్లించే హృదయాలు, ఎల్లప్పుడూ పర సంబంధమైన దానిని వెదకే హృదయాలు, ఎల్లప్పుడూ విధేయత కనుబర్చే హృదయాలు, ఎల్లప్పుడూ మహిమ నుండి అధిక మహిమకు మార్చబడాలని కాంక్షించే హృదయాలు మా అందరిలో ప్రభువా మీరు అనుగ్రహించండి. తద్వారా కేవలము నీ నామం మాత్రం మహిమపరచబడినట్లుగా
మేమందరము తండ్రి నిన్ను వెంబడించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ మీరు మార్చండి. మీరు వచ్చు నాటికి ప్రభువా విశ్వాసములో అగ్ని పరీక్షకు నిలిచినదై ఈ సంఘం నిలవబడగలుగునట్లు ప్రభువా మా పునాదులను మీరు స్థిరపరచండి. విధేయత, విశ్వాసము, మహిమ వీటిని కాంక్షించేవారంగా, నీ యందు ఆనందిస్తూ ముందుకు సాగేవారంగా మమ్మల్ని అందరినీ మీరు మార్చమని చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు దర్శించండి, దీవించండి, మాట్లాడండి, కనికరించండి, కృప అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసం మనకందరికీ దొరికి విశ్వాస ఫలమైనటువంటి ప్రథమ ఫలమైనటువంటి విధేయతను, అలాగే అంతిమ ఫలమైనటువంటి క్రీస్తు యేసునాథుని యొక్క మహిమను మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, సెలవు.